వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద పార్ట్ 2 ఆఫ్ ద మంత్రాలయ వ్లాగ్. ఇప్పుడు చూడండి టైం వచ్చేసి 7 అయిపోయింది. ఇప్పుడైతే మనం గుడికి వెళ్ళే టైం అయిపోయింది. పదండి మనతో పాటు మీరు కూడా చూస్తారు. బాగుంది మన అవుట్ఫిట్స్. పదండి వెళ్ళిపోదాం. టైం మనకి నవీన్ ఆంటీ వాళ్ళకి త్రివేణి ఆంటీకి ఒకే అపార్ట్మెంట్లో దొరికింది కాబట్టి అందరూ ఒకసారి దిగాము. ఇప్పుడైతే భవ్య ఆంటీ వాళ్ళకి వేరే సైడ్ దొరికింది కాబట్టి వాళ్ళు అక్కడి నుంచి రెడీ అయ్యి వచ్చారనమాట గుడికి. ఇప్పుడైతే రాఘవేంద్ర స్వామిని దర్శనం చేసుకునే ముందు మంచాలమ్మ తల్లి సన్నిధిలోకి వెళ్తున్నామండి. ఇక్కడ మంచాలమ్మ తల్లికి ఇంకా అభిషేకం ఇప్పుడే స్టార్ట్ చేశారనమాట. ఎందుకంటే చాలా ఎర్లీ మార్నింగ్ వచ్చాం కాబట్టి చూడండి ఇప్పుడు ఇంకా అభిషేకం జరుగుతుంది. సో మనము ఈవినింగ్ ఇంకో టైం వస్తామని అనుకున్నాం కాబట్టి ఈవినింగ్ నీట్గా నేను వీడియో చేసి షూట్ చేసి మీకు అప్లోడ్ చేస్తాను. ఇప్పుడైతే రాఘవేంద్ర స్వామి గుడిలోకి వెళ్ళిపోదాం పదండి. ఇదే ఎంట్రన్స్. ఇక్కడ పైన ఎలా అభిషేకం చేస్తున్నారు అనేది ఇక్కడ పైన డిస్ప్లే చేస్తున్నారు అనమాట. చూడండి రాఘవేంద్ర స్వామి గుడి ఎంటర్ అవ్వగానే ఇలా ఉంటుంది అట్మాస్ఫియర్. చూడండి ఎర్లీ మార్నింగ్ 7 o'clockకే చాలా అంటే చాలా మంది వచ్చున్నారు అనమాట. ఇక్కడ నేను ఎక్కువగా కెమెరా షూట్ చేయలేకపోతున్నాను ఎందుకంటే అన్ని వైపు ప్రోహిబిటెడ్ అని వేస్తున్నారు. మీకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. లేడీస్ అయితే ఏదైనా ట్రెడిషనల్ వేర్స్ వేసుకొని వెళ్ళొచ్చు. కాకపోతే జెంట్స్కి వచ్చేసరికి వాళ్ళు పంచె మరి శల్యమే వేసుకోవాలి. బనియన్స్ అండ్ షర్ట్స్ అస్సలు అలో లేదు. ఫస్ట్ టైం ఎవరైనా వెళ్ళేటట్టుంటే ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. లోపలైతే రాఘవేంద్ర స్వామిని నేను వీడియో తీయలేదు. మీరు వెళ్ళి మీరే కళ్ళారు దర్శనం చేసుకోండి. అవన్నీ ప్రోహిబిటెడ్ ఇక్కడ. ఇక్కడైతే ఒక్కో ఫ్యాన్ ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయంటే లైఫ్లోనే ఇంత పెద్ద ఫ్యాన్స్ ఎక్కడ నేను చూడలేదు. ఇప్పుడైతే ఇక్కడ ఉత్సవం మూడుతుంది కదండి. ఇవన్నీ నైట్ టైమ్స్ వీళ్ళు ఉత్సవంని బయట తీస్తారనమాట. అన్ని సైడు నేను వీడియోస్ చేయలేకపోతున్నాను ఎందుకంటే అన్ని సైడు ప్రోహిబిటెడ్ అని పెట్టున్నారు. అనుకుంటారు కోరికలు అంటే మొక్కులు అనుకుంటారు కదా. ఒక పాదం నెక్స్ట్ పాదం తర్వాత వాళ్ళు ఇలా దొర్లి వెళ్ళడం ఇలా చాలా రకాలు ఉన్నాయన్నమాట. చూద్దాం. మనం కూడా వచ్చాము కోరుకున్నాము. ఒకవేళ సక్సెస్ అయితే ఇంకా మళ్ళీ వచ్చేయచ్చు. ఇప్పుడైతే నెక్స్ట్ ప్లేస్ కి వెళ్దాం. చూడండి మా అపార్ట్మెంట్ వచ్చేసి బృందావనం అపార్ట్మెంట్. అక్కడి నుంచి గుడి అక్కడ ఫ్లాగ్స్ కనిపిస్తున్నాయి కదా అక్కడే గుడి. కింద కొద్దిగా గార్డెన్ లా ఉంది. నాకైతే ఈ కృష్ణుడి బొమ్మ అయితే చాలా అంటే చాలా నచ్చి చాలా పీస్ఫుల్ గా కూడా ఉంది. ఆ పక్కన మొత్తం
మొత్తం అదేనండి, ఇక్కడ అపార్ట్మెంట్స్ ఇచ్చుంటారు. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్లేసెస్ తిరగాలి కాబట్టి తొందరగానే రూమ్కి వచ్చేసి డ్రెస్ చేంజ్ చేసి ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. ఇప్పుడైతే ఒక టీటీ అంటే ఇలాంటిది ఒక వ్యాన్ని అంకుల్ బుక్ చేస్తారు. ఎందుకంటే 15 మెంబర్స్ ఉన్నాం కదండి, మరి పెద్ద వ్యాన్ చేయాలి బుకింగ్. 5 ప్లేసెస్ ఇప్పుడు మనం తిరుగుతామని చెప్పారు. నాకు కూడా తెలీదు ఎక్కడికెక్కడ వెళ్తామనేసి, చూద్దాము. మనమైతే ఫస్ట్ ప్లేస్కి వచ్చింది అభయ ఆంజనేయ టెంపుల్ అండి. ఇది చాలా పవర్ఫుల్ అంట. ఇప్పుడు సెకండ్ ప్లేస్ వచ్చామన్నమాట, పంచముఖి ఆంజనేయ టెంపుల్ లో. సో టెంపుల్ అయితే చాలా చాలా పీస్ఫుల్ గా ఉంది. కాకపోతే ఎక్కడెక్కడ నాకు ప్రోహిబిటెడ్ అని కనిపిస్తుందో అంతే ఆగిపోతున్నాను. అక్కడ కొద్దిగా ఇలా వాటర్ ఉందన్నమాట, చిన్నపిల్లలు ఆడుతున్నారు. అయితే నిహాల్ నేను కూడా ఆడతానని చెప్తున్నాడు. ನೋಡು అది ಹೋಗಲ್ಲ. ఇక్కడైతే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఒక్క రాయి, పెద్ద రాయి మీద ఒక చిన్నది అటు సైడ్ ఇటు సైడ్ ఉండేది. నాకంటే ఇది కొద్దిగా మిరాకల్ లాగే అనిపించింది. చూడండి ఏ సహాయం లేకుండా ఎలా ఉందనేది, చాలా వింతగా ఉంది. అన్ని వింతలే కనిపిస్తున్నాయి. ఇక్కడ అంటే ఇది బెడ్ పిల్లో అంట. చూడండి నిహాల్కి ఏది ఇంట్రెస్టింగ్ అనిపిస్తే అక్కడ ఉండిపోతున్నాడు. అందరూ వాడిని వెతకాల్సి వస్తుంది. జోరాగి ಏನದು? ಅದು ಕಿರೀಟಗಳ ఆంజనేయ స్వామి పాదరక్షలంట, అది కిరీటాలంట. పంచముఖి ఆంజనేయ టెంపుల్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అందరూ కొద్దిగా నిద్ర లేకుండా అలసిపోయినారు కదా, కొద్దిగా అలా రెస్ట్ చేసుకుంటున్నారు అనమాట. ఇక్కడ తమలపాకులు చాలా బాగున్నాయి అని చెప్పగానే మమ్మీ కాల్ చేశారనమాట. అయితే డాడీ అందరూ ఆంటీలు వేసుకుంటారు కదండి కిల్లీలు, అందుకే డాడీ అయితే అందరి కోసమని కొంటున్నారనమాట. ఇంతవరకు మనం 2 ప్లేసెస్ చూస్తాం కదండి, అందరికీ నిద్ర వచ్చేసి ఉన్నది. నాకైతే ఫుల్ నవ్వు. నాకు నిహాల్ ఉండడం వల్ల నిద్ర అనేది రాలేదు. అందరూ ఒక్కో సైడ్ పడుకుని పోయినారు. రేఖ కూడా ఉందా, ఇప్పుడే నేను చూస్తున్నాను రేఖ పడుకోలేదని. నాకైతే నిహాల్తో పాటు నిద్రే రాలేదు, అంత కామెడీ చేస్తున్నాడు. ఇంకో ప్లేస్కి వచ్చాము, అప్పన్నాచార్యర మనే అని. మనే అంటే ఇల్లు అని. ఇక్కడ రాఘవేంద్ర స్వామి వారు వచ్చేసి ఎక్కువగా ధ్యానం చేసేవారంట ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో, అప్పన్నాచార్యరు అని. అందుకే ఇక్కడ చాలా మంది వస్తూ ఉంటారు. ఇప్పుడు మనమైతే తిరిగి అలసిపోయినాం కాబట్టి ఎవరికైనా చల్లగా ఏదైనా తాగాలనిపిస్తుంది. అయితే ఇటు లెఫ్ట్ సైడ్ ఉంది కదండి, చూడండి ఆ లోపల ఉన్నారు కదా, అక్కడ వాళ్ళు ఉన్నారు అప్పన్నాచార్యరు అనే వాళ్ళు. ఇక్కడ కింద నేను ఇక్కడ చూపిస్తాను చూడండి, ఇక్కడే అన్నమాట వాళ్ళు ధ్యానం చేసేవాళ్ళు. రాఘవేంద్ర స్వామి వారు ఇక్కడ ధ్యానం చేసేవారంట. ఇప్పటికి కూడా అక్కడ ఇలా
ముగ్గులు వేసి పువ్వు వేసి కాయిన్స్ కూడా వేసుంటారు. చెప్పాను కదా అప్పుడే చల్లగా తాగాలనిపించి అందరూ ఇక్కడికి వస్తున్నారని. ఇక్కడ ఫుల్ కోల్డ్ వాటర్ వస్తుంది, అయితే అందరూ వచ్చేసి నీరైతే తాగేస్తున్నారు. ఇప్పుడు మనము ఇంకో ప్లేస్కి వచ్చాము, ఏకశిలా బృందావనం అని. ఇక్కడైతే చాలా పీస్ఫుల్గా అయితే ఉంది. అందరూ ఇక్కడ వాళ్ళు చెప్పేది వింటున్నారు అనమాట, అంటే హిస్టరీ వాళ్ళు చెప్తుంటే వింటున్నారు. ఇక్కడైతే ప్లేస్ చాలా పీస్ఫుల్గా ఉంది. దీని కిందనే అక్కడ వాటర్ అంటే నది పారుతుంది అనమాట. ఇక్కడ నేను నది ప్రవహిస్తుందని చెప్పాను కదా, ఆ నది వచ్చేసి తుంగభద్ర నది. ఇక్కడైతే ఎక్కువగా వాటర్ అయితే లేదు, చాలా తక్కువగానే ఉంది. అంతగా నది అయితే ప్రవహించడం లేదు. ఉండే వాటర్లోనే మమ్మీ వెళ్ళి కాళ్ళు తడిపేసి వస్తానని వెళ్తున్నారు, కానీ అంత ఎక్కువగా వాటర్ అయితే లేదు. వీళ్ళందరూ కాస్త సరదా పడ్డారనమాట ఇలా వాటర్లోకి వెళ్దాము అని. తుంగభద్ర వాటర్ అని చెప్పాను కదండి, ఇక్కడ పైన బ్రిడ్జ్ అయితే కట్టున్నారు, కింద అంతా తుంగభద్ర వాటర్ అయితే ప్రవహిస్తుంది. ఇక్కడ కొద్దిగా అయినా వాటర్ ఉంది, అక్కడ మనం వెళ్ళిన దగ్గర అయితే అస్సలు వాటర్ లేకుండే. ఇక్కడైతే ఐ థింక్ హాఫ్ కిలోమీటర్ అంతా ఉండొచ్చు అనుకుంటున్నాను. ఈ బ్రిడ్జ్ చాలా బాగుంది. ఇప్పుడు మనము అలా తిరిగి వచ్చాం కదండి అన్ని ప్లేసెస్ చూసి. ఇక్కడ రాఘవేంద్ర స్వామి టెంపుల్ బ్యాక్ సైడ్కే ఇక్కడ భోజనం అయితే అందరికి ఇస్తారనమాట, ప్రసాదము. అయితే మనం కరెక్ట్ టైంకి వచ్చాము, ఇప్పుడైతే తినడానికి వెళ్తాము. మీరు కూడా ఎప్పుడైనా వస్తే టెన్షన్ అవ్వద్దు, మధ్యాహ్నం కూడా ప్రసాదం ఇస్తారు. సో ఇవన్నీ చూస్తున్నారు కదా స్టాల్స్, ఇవన్నీ మనం ఈవినింగ్ వచ్చి కవర్ చేద్దాం ఇక్కడ వీడియోస్. ఇప్పుడు మనం అంతంతా తిరిగి వచ్చేసరికి అందరూ పిచ్చ ఆకలి మీద ఉన్నామన్నమాట. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారా, నేను ఆరో మార్క్ వేసి మరీ చూపించాను. ఇప్పుడు మనం స్టార్టింగ్ ఎంటర్ అయ్యే దగ్గరే అక్కడ ఎగ్జిట్ ఉందన్నమాట. అక్కడి నుంచి ఆ తలుపు ఉంది కదా, అక్కడి నుంచి మనం బయట రావాలంటే ఇంతంతా రౌండ్ కొట్టి మనం రావాలి. నాకైతే ఇక్కడ ఆకలి మీద ఉన్నాం, అసలే తిన్నది కరగడానికి ఇలా పెట్టున్నా కూడా అయిపోయింది వీళ్ళు. కాకపోతే తినే కన్నా ముందే ఇంకొద్దిగా ఆకలి మీద రండి అని పిలిచినట్టుంది చూడండి. అంతంతా రౌండ్ కొట్టేసి రావాలి. ఇప్పుడు ఇంకా సగమే రౌండ్ కొట్టామన్నమాట మనం, ఇంకా సగం ఉంది. ఫైనల్లీ మనం వచ్చేసాం, చూసారా ఈ ఎగ్జిట్ కి. ఫైనల్లీ అయితే ఇప్పుడు వచ్చేసాము. నేను లోపల మీకు చూపిస్తాను ఎలా భోజనం వాళ్ళు ఇస్తారు అనేది. ఇప్పుడే జస్ట్ భోజనం అయితే చేస్తాము. మధ్యాహ్నం ఫుల్ అలిసిపోయినాం అనమాట, పడుకోవాలి ఇప్పుడు మెయిన్గా. అవును, ఎక్కువగా ఎండ ఉంది. ఇప్పుడు రెస్ట్ చేయాలి, మళ్ళీ నైట్ ట్రావెల్ ఉంది. అంతకుముందు మళ్ళీ టెంపుల్కి వెళ్ళాలి కాబట్టి ఇప్పుడు ఒకసారి వెళ్ళి పడుకొని మళ్ళీ ఒక 6:30 అలా లెగిసి ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్కి వెళ్తాము. ఆ తర్వాత రెడీ అయ్యి, ఇంకేం రెడీ లేదు, అలా టెంపుల్కి వెళ్ళి వచ్చేసి మళ్ళీ రిటర్న్ 11:30 ట్రైన్ ఉంది, వెళ్ళిపోవడం. ఇప్పుడైతే ప్రజెంట్ రూమ్ దగ్గరకు వచ్చేసాము. రూమ్ భోజనం వ్యవస్థ చూసారు కదా, కానీ లోపలంతా నేను ఎక్కువగా చూపించలేకపోయినాను. ఎంత పాసిబుల్ అంతగా వీడియో చేశాను. చూడండి, ఇదే మా రూమ్. ఇది తెలుసా ఇదేం చెట్టు అనేసి? ఉసిరి చెట్టు. ఇది మాకు ఇది ఉండడం వల్ల మేము ఇది తలుపు తీసేసినా కూడా, తలుపు తీసి ఫ్యాన్ ఆన్ చేసిస్తే చాలు, చాలా చల్లగా ఉందన్నమాట. ఇక్కడ మీరు వెదర్ చూడొచ్చు, బయట చూడండి మొత్తం. అంటే 4 సైడ్స్ కూడా రూమ్స్ ఉన్నాయి, మిడల్ ఇక్కడ ఇలా ఉసిరి చెట్టు వచ్చిందనమాట. సేమ్ ఇటు ఏ బ్లాక్ అటు బి బ్లాక్ అనమాట. ఆ బి బ్లాక్ కూడా ఏదో ఒక చెట్టు వచ్చిన్నది అటు, సేమ్ పెద్దది లేదు. అంటే ఆ కారిడార్ చాలా చిన్నది కంపేర్ టు దిస్. ఇది కొద్దిగా ఈ కారిడార్ అడిగితే చాలా పెద్దగా ఉంది. ఆ కారిడార్ లేదు, రెండు ఈక్వల్ గానే ఉన్నాయి. చూడండి ఉసిరి చెట్టు. మా పెరట జామ్ చెట్టు, ఉసిరి చెట్టు. ఇది పెరట కాదు, మా గెస్ట్ హౌస్. ఫ్యాన్ వేసేద్దాము. కరెంట్ ఉంది, ఏం ప్రాబ్లం లేదు. ఇంకా ఫుల్ ఇప్పుడు రెస్ట్ తీసేసుకుంటాము. బాయ్. కొట్లు ఏంటని చూస్తున్నారా, అన్ని టెంపుల్స్కి వెళ్ళాం కాబట్టి కొద్దిగా కొట్లు కూడా ఎక్కువ అయిపోయింది.
ఇప్పుడు ఈవినింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం దేవుడిని దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తాం అనమాట. ఇప్పుడు పదండి వెళ్ళిపోదాం. ఆల్రెడీ 7 o'clock అయిపోయింది. అక్కడ కొద్దిగా అలా షాపింగ్ చేసి తర్వాత మనం 11:30 కల్లా వెళ్ళిపోవాలన్నమాట. అంటే ఈ రూమ్ కూడా వెకేట్ చేయాలి. పదండి ఎలా అవుతుంది అనేది చూసేద్దాం. మధ్య గ్యాప్లో ఏం చేస్తామో మాకు తెలియదు, చూద్దాం. ఇప్పుడు మమ్మీ మరి పుష్పవతి ఆంటీ వెళ్తున్నారనమాట నవీన్ ఆంటీ వాళ్ళ రూమ్కి. అంటే అందరూ కలిసి వెళ్దాము, పిలిచి వద్దామని వెళ్తున్నారు. ఇక్కడ మనకి ఎక్కువ పని లేదండి. రూమ్ అయితే బుక్ చేస్తాము, బయటికి వెళ్ళి తిరుగుతున్నాము, మళ్ళీ రూమ్కి వస్తున్నాము, రెస్ట్ తీసుకుంటున్నాము, తర్వాత మళ్ళీ టెంపుల్కి వెళ్తున్నాము. సో మీరు కూడా వచ్చినప్పుడు రూమ్ ఫస్ట్ ప్రీ బుకింగ్ అయితే చేసుకోండి, లేకపోతే చాలా కష్టమైపోతుంది. అక్కడ ఫ్లాగ్స్ ఉన్నాయి కదా, అదే టెంపుల్. ఇప్పుడైతే మళ్ళీ మనం ఈవినింగ్ టెంపుల్కి వచ్చాము. మనం ట్రెడిషనల్ డ్రెస్ వేర్ చేస్తే చాలు. జెంట్స్ మాత్రం సేమ్ ఆ పంచె వేసుకోవాలి, తర్వాత శల్యమే వేసుకోవాలన్నమాట. రాఘవేంద్ర స్వామిని దర్శనం చేసుకునే ముందు ఇలా మంచాలమ్మ తల్లి దర్శనం ఇస్తారు. మనం మార్నింగ్ వచ్చేటప్పటికి ఇంకా అభిషేకం జరుగుతుంది. ఇప్పుడైతే దేవుడిని నీట్ గా దర్శనం చేసుకోండి మీరు కూడా. ఇప్పుడైతే మీకు తెలిసిందే కదండి, ఇదే రాఘవేంద్ర స్వామి టెంపుల్ ఎంట్రన్స్. మార్నింగ్ మీరు చూసారు కదా, మార్నింగ్ వీడియోలో నేను అదే అప్లోడ్ చేశాను. మళ్ళీ ఈవినింగ్ టైంలో కూడా ఇదేని, కాకపోతే జెంట్స్ మాత్రం శల్యం మరి పంచెనే వేసుకోవాలి. లేడీస్ ఏదైనా ట్రెడిషనల్ డ్రెస్ వేర్ చేయొచ్చు. భక్తితో మౌనంగా రావాలి. గలాట చేయకూడదు. పిల్లవాళ్లతో గలాట చేయించకండి. ఇలా మనం పూజ చేసి వచ్చేసరికి ఉత్సవాలు వస్తున్నాయి అన్నమాట. మీరు కూడా చూడండి. చూశారు కదండి 3 ఉత్సవాల్ని. మొదటిది వచ్చేసి ఏనుగు మీద రాఘవేంద్ర స్వామి కూర్చున్నది, రెండోది అంటే వెండితో రాఘవేంద్ర స్వామిని, మూడోది ఫుల్ గోల్డ్లో ఉండే రాఘవేంద్ర స్వామి. ఇలా 3 సార్లు 3 అంటే డిఫరెంట్ ఉత్సవాలు వచ్చాయి. మాత్రం కళ్ళతో చూస్తే డైరెక్ట్గా చాలా బాగుంటుంది. మీరు వీడియోలో చూసారు కదా, మీరు ఎప్పుడైనా విజిట్ చేస్తే కనుక కూర్చొని పీస్ఫుల్గా చూడండి మొత్తము. ఇక్కడైతే బయట చూడ్డానికంటే ఇది చాలా అద్భుతంగా ఉంది గుడి. ఇటు రాఘవేంద్ర స్వామి టెంపుల్ అంటే ఇక్కడ ఒక్కొక్క దేవుడు ఎలా వచ్చారు అనేది మొత్తం
మొత్తం అంటే ఒక్కొక్క దేవుడిది ఒక్కొక్క కథలు ఉన్నాయి అన్నమాట. మొత్తం ఇలా ఫొటోస్తోనే చూపించారు మనకి. మాత్రం చాలా బాగుంది చూడ్డానికి. ఇప్పుడు నేను కొన్ని తీసాను, అవన్నీ ఇప్పుడు నేను చూపిస్తాను. ఇక్కడ కొటేషన్ చదవండి. అహింస పరమో ధర్మ అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి వీళ్ళు వ్యక్తపరిచున్నారనమాట. ఇక్కడ శ్రీ బద్రీనారాయణ టెంపుల్ ఉంది కదండి హిమాలయాలో, అది ఇక్కడ వ్యక్తపరుచున్నారు. ఇక్కడ నారాయణ స్వామి యోగాసనంలో కూర్చున్నట్టు ఒక చిత్రం అయితే చేసి పెట్టున్నారు. చాలా బాగుంది. ఇది బీహార్లో ఉండే గయా టెంపుల్లోన విష్ణు పాదము. ఇది ఒడిశాలో ఉండే పూరి టెంపుల్ అండి. జగన్నాథ్ ప్రభు, బలరాం, సుభద్ర. మహారాష్ట్రలో ఉండే పందరాపురంలో పుండరీకాక్షుడిని అనుగ్రహించిన విఠలుడు. కొల్లాపురలో ఉండే మహాలక్ష్మీదేవి. కాశీ విశ్వనాథ టెంపుల్, తిరుమల టెంపుల్. ఇది ఐ హోప్ మీ అందరికి తెలుసు అని అనుకుంటున్నాను. శ్రీనివాస కళ్యాణము. ద్వాదశ జ్యోతిర్లింగంలో ఒకటైన మల్లికార్జున లింగం ఇక్కడ ఉందన్నమాట. శ్రీశైలం క్షేత్రం. ఇది ఖమ్మం జిల్లాకు చెందిన భద్రాచలం టెంపుల్. ఆంధ్రాలో ఉండే సింహాచలంలో నరసింహస్వామి టెంపుల్. ఇది మేలుకోటి చెలువునారాయణ స్వామి టెంపుల్. అక్కడే యోగ నరసింహస్వామి టెంపుల్ ఉంది. నేను ఈ కంప్లీట్ మేలుకోటి వీడియోని అప్లోడ్ చేసి ఉన్నాను. ఒకవేళ మీరు చూడనట్లయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చుంటాను, మీరు వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఇది కర్ణాటక బేలూరులో ఉండే చెన్నకేశవ టెంపుల్. ఇది కేరళలో ఉండే గురువాయూపురం అని ఒక శంఖ చక్ర గద ధరించిన విష్ణుమూర్తి ఉన్నాడనమాట అక్కడ. ఇది ఉడుపిలో ఉండే శ్రీకృష్ణ టెంపుల్, కర్ణాటకలోనే ఉంది ఇది కూడా. ఇది తమిళనాడులో ఉండే శ్వేత భూ వరాహ స్వామి టెంపుల్. దీని గురించి ముందు హిస్టరీ ఇంకా ఉంది, నేను అప్పుడు చెప్తాను. ఇది కూడా తమిళనాడులోనే ఉందండి. మున్నార్ క్షేత్రం అని శ్రీకృష్ణ టెంపుల్. ఇది కూడా అంతే, తమిళనాడులో ఉండే శ్రీరంగం టెంపుల్. ఈ గుడి మొత్తం చుట్టూరు కవర్ అయి ఉన్నది కావేరీ నదితోనే అండి. ఇక్కడ చూడండి, హనుమంతుడు మరి భీమ అవతారులైన మధ్వాచార్యుల్లో వీళ్ళని ఎలా అంటే పరిగణనలో తీసుకుంటారంటే త్రిమాతాచార్యుల్లో ఒక్కరుగా వీళ్ళని పరిగణిస్తారనమాట. వీళ్ళు వచ్చేసి శ్రీజయ తీర్థులు. వీళ్ళు మధ్వాచార్యుల గురించి అద్భుతంగా రాసి కంపోజ్ చేసి ప్రచారించారనమాట అందరిలోకి. ఇక్కడ మీరు చూసినట్లయితే మా రాఘవేంద్ర స్వామిని ఇప్పుడు మనం దర్శనం చేసుకొని వచ్చాం కదండి. దర్శనం చేసుకొని వచ్చిన గురు రాఘవేంద్ర స్వామిదండి ఇది. ఇక్కడ చూడండి, ఇది చాలా ఇంట్రెస్టింగ్. రాఘవేంద్ర స్వామి ఉడుపులో ఉండే శ్రీకృష్ణుడికి చాంద్రి ప్రకాశ అనే ఒక గ్రంథంని రాసి సమర్పించారనమాట. అదే ఇవన్నీ పిక్స్. ఇక్కడ ఒక్కొక్కటి చూస్తుంటే మైండ్ బ్లోయింగ్, అద్భుతంగా అయితే ఉంది. మీరు ఖచ్చితంగా వచ్చి చూడాలి. మధురై మీనాక్షి అండి, ఇది తమిళనాడులో ఉండేది. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. చూడండి, మెయిన్ ఎంట్రన్స్. ఇప్పుడైతే నేను ప్రెజెంట్ ఇటు రైట్ సైడ్ది చూపించాను. అది వచ్చేసి ఫుల్ మెయిన్ టెంపుల్ అక్కడ ఉంది. ఇక్కడ వచ్చేసి ఇంతవరకు నేను ఇంత మాత్రం కవర్ చేయగలిగాను. ఇంకా నేను ఇక్కడి నుంచి ఫుల్ అంత లాస్ట్ వరకు వెళ్ళాలి. పాసిబుల్ అయితే అది కూడా వీడియో చేస్తాను. ఇక్కడ నాకైతే ఇంకా చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఇది ఒక్కొక్క పిక్స్ ఇలా చూస్తుంటే దీని అర్థం ఏమై ఉండొచ్చు అనేసి. సో నాకు ఇవన్నీ చాలా ఇంట్రెస్ట్. మీకు ఇంట్రెస్ట్ అయితే నేను ముందుకు కంటిన్యూ చేసి చెప్తానమాట. అక్కడ మీరు ఫస్ట్ పిక్ చూసినట్లయితే రాక్షసులు వేదాల్ని దొంగలించి వెళ్ళిపోయారనమాట. అప్పుడు భగవంతుడు మత్స్య రూపంలో అవతరించి అంటే శంఖ రాక్షసుల్ని సంహరించారండి. అది దీన్ని మెయిన్ రీజన్. అంటే నాకు దీని హిస్టరీ అంత కరెక్ట్ గా తెలియదు, కాకపోతే కింద అక్కడ వర్డింగ్స్ లో ఇచ్చున్నారు కదా, దాన్ని బట్టి నేను మీకు చెప్తున్నాను. ఇక్కడ ఈ పడవలో ఉండేది ఏంటంటే రాబోతున్న విధ్వంసం గురించి భగవంతుడు ఈ పడవలో ఉన్న సప్త ఋషులతో పాటు వైవత్స ముని అని ఉంటారు, వాళ్ళని రక్షించారనమాట. ఈ మూడవ పిక్స్ మీ అందరికీ తెలిసిందే. క్షీర సముద్ర మంథనం చేసినప్పుడు అంటే దేవుళ్ళు మరి రాక్షసులు కలిసినప్పుడు ఇది మంథనం చేశారు కదా ఒక అమృతం కోసం, అది అన్నమాట. ఇది కూర్మ రూపం అని అక్కడ మెన్షన్ చేసి ఉన్నారు. ఈ పిక్స్ ది స్టోరీ అయితే ఈ స్టార్టింగ్ 2 పిక్స్ అయితే నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే హిరణ్యాక్షుడు అని ఒక రాక్షసుడు ఉంటాడనమాట. వాడు అంటే భూమిని పాతాళంలోకి దాచేస్తాడు. అప్పుడు శ్వేత భూ వరాహుడు అని ఒక భగవంతుడు వచ్చి తనను సంహరించి భూమిని ఎత్తి కాపాడుతారు. మళ్ళీ ఆ హిరణ్యాక్షుడు మళ్ళీ జన్మించి ఆ భూమిని అపహరించేస్తాడు. మళ్ళీ శ్వేత భూ వరాహ స్వామి వచ్చేసి వాడిని మొత్తం
సంహరించేసి తన కొర్రలతో భూమిని ఎత్తి రక్షిస్తాడనమాట. ఇది దాని మెయిన్ స్టోరీ. ఇవి రెండు నాకు అంటే చాలా నచ్చింది. మీరు కూడా ఎప్పుడైనా గుడికి వెళ్ళినప్పుడు ఇలా ప్రశాంతంగా కూర్చొని చదివి మన హిస్టరీని తెలుసుకోండి. ఇక్కడ మొత్తం నరసింహస్వామిదే హిస్టరీ ఉంది, అంటే భక్త ప్రహ్లాదుడు ఆ స్టోరీనే ఉంది. కాకపోతే ఇక్కడ నాకు మమ్మీ వాళ్ళు పిలుస్తున్నారు అనమాట. అక్కడ అంటే ప్రసాదం టైం అయిపోయింది నైట్ అనేసి. సో అందుకే ఇప్పుడు నేను లైట్గా వీడియో అయితే తీసుకొని వెళ్ళిపోతున్నాను. కాకపోతే పైన హరే శ్రీనివాస గురో రాఘవేంద్ర అంటే ఇవి రెండు మిక్స్డ్ ఉంటాయి అనుకుంటా. ఇంతవరకు అక్కడ మనం చదివింది రక్షిత రక్షవు రక్షిస్తుತ್ತದೆ అంటే అవి మొత్తము మన నేచర్ని సంబంధించింది అనమాట. ఫుల్ నేచర్ని సంబంధించింది. ఇక్కడికి వస్తే హరే శ్రీనివాస గురో రాఘవేంద్ర అంటే ఇవి మొత్తం వచ్చేసి శ్రీనివాసుడు మరి రాఘవేంద్ర స్వామిని అవి రెండు కలిపి ఇక్కడ ఉంటాయి. అక్కడ మనం చూసాం కదా రాఘవేంద్ర పాహిమాం అంటే మొత్తం రాఘవేంద్ర హిస్టరీ ఉందన్నమాట. అప్పుడే నేను ఆల్రెడీ అక్కడ మొత్తం చూపించేసాను, కవర్ చేశాను. అంటే ఒక్కొక్క శ్రైన్ ఒక దగ్గర ఉందన్నమాట. ఆ స్టోరీ మీ అందరికీ తెలిసిందే కదా, నరసింహస్వామిది ఇక్కడ. అండ్ ఇది కూడా మీ అందరికీ తెలిసిందే. సో ఇప్పుడైతే మనము సత్యమేవ జయతే అని ఈ శ్రైన్కి ఎంటర్ అయ్యామన్నమాట. ఇక్కడ స్టార్టింగ్లో కృష్ణుడి జన్మం చూపించారు. సెకండ్ అయితే రాముడి స్వయంవరము. థర్డ్ అయితే ఆంజనేయ స్వామి ఎలాగా లక్ష్మణుడిని మరి రావణుడిని తన భుజం మీద ఎత్తుకున్నారనేసి. ఇది వచ్చేసి పట్టాభిషేకంలో భరత లక్ష్మణ శత్రుఘ్న ఆంజనేయ స్వామితో పాటు ఉన్నది ఇది. ఇక్కడ వసుదేవ మరి దేవకిని వాళ్ళు జైల్లో ఉన్నప్పుడు శ్రీహరి వచ్చి ఎలా దర్శనం ఇచ్చారు అనేది ఇక్కడిది కాన్సెప్ట్. అంటే కంసుడు కృష్ణుడిని చంపేస్తాడని వాసుదేవుడు అయితే నీటిలో అయినా ఇలా అంటే యశోద వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ పిల్లల్ని ఎక్స్చేంజ్ చేసేస్తారు కదా, ఆ కాన్సెప్ట్ ఇది. అప్పుడు వచ్చిన ఈ స్టోరీ మీ అందరికీ తెలిసిందే. ఒక రాక్షసి బ్రెస్ట్ ఫీడింగ్ చేసినప్పుడు కృష్ణ వాళ్ళని చంపేస్తాడు. ఇది కూడా మీ అందరికీ తెలిసిందే. కృష్ణుడు ఎంత వెన్న దొంగ అని తెలుసు కదా, ఇది కూడా సేమ్. వెన్న దొంగ కృష్ణయ్య కన్నయ్య ఇది కూడా తెలుసు కదండి. మన కన్నయ్య ఎంత చిలిపి పనులు చేస్తుంటారు కదా, సేమ్ అదే. నేనైతే అప్పటి నుంచి చెప్తున్నాను కదా మమ్మీ పిలుస్తున్నారు అనేసి. సో ఇప్పుడైతే టైం అయిపోయింది. మనతో పాటు 15 మెంబర్స్ కూడా వచ్చున్నారు. సో అందుకే నేను వీడియో ఇక్కడ మధ్యలోనే ఆపాల్సి వచ్చింది. ఇప్పుడు మనం ముందుకు వెళ్ళి చూద్దాము ఇప్పుడు ఎలా ఉంటుంది ఏమనేది. రేఖకి బలూన్స్ నచ్చి కొన్నదనమాట. కాకపోతే ఆ కలర్ వద్దు అని ఏడ్చుకొని కూర్చుంది. తర్వాత వేరే కలర్ తీసుకుంటుంది. ఇప్పుడైతే మనం మళ్ళీ ఎంటర్ అయ్యామండి. ఆకలి మీద వెళ్తే మాత్రం అస్సలు తట్టుకోలేము. కొద్దిగా తినేసి తర్వాత ఇలా రౌండింగ్స్ వేస్తే బెటర్. నాకు తెలిసి తిన్న తర్వాత ఇక్కడ వదిలేస్తే కాస్తైనా జీర్ణం అవుతుందని అనుకుంటున్నాను, డైజెస్ట్ అవుతుంది. ఇక్కడైతే ఫుల్ ఆకలి మీద ఉన్నప్పుడు ఇలా తిరిగితే మాత్రం అస్సలు కుదరదు. మీరు అందరూ అనుకుండొచ్చు ఏంటి ఫస్ట్ నుంచి ఇది ఆకలి ఆకలి అంటుంది అని. కాకపోతే మీరు ఫస్ట్ టైం ఎవరైనా అక్కడికి విజిట్ చేస్తే మీకు అదే ఫీల్ అవుతుంది. కాకపోతే నేను ఇక్కడ డీటెయిల్గా చెప్తున్నాను కాబట్టి, నేను కంప్లీట్గా చెప్పే బాధ్యత నాది కాబట్టి నేను కంప్లీట్గా చెప్తున్నాను. హాయ్ అన్రిక, ఇల్లి ఇల్లి ఇలా మనం లోపల ఎంటర్ అవుతుండగా ఇక్కడ వాళ్ళు ఎంతమంది రోజుకి వచ్చి భక్తులు ఇక్కడ ప్రసాదం సేవిస్తున్నారు అనేసి. సో 23rd వచ్చేసి 31,000 మెంబర్స్ వచ్చారంట. నాకు తెలిసి ఇక్కడ ఎవ్రీ థర్స్డే వచ్చేసి, అంటే థర్స్డే కదండి రాఘవేంద్ర స్వామి నుంచి పూజిస్తారు, ఆ రోజు అయితే ఇంకా చాలా మంది వస్తారనమాట. మనం వచ్చింది వెన్స్డే వచ్చాము. సో థర్స్డే కల్లా మనం రిటర్న్ అయిపోతున్నాం అనమాట. ఆ రోజు నైట్ మనకి ప్రసాదము కర్డ్ రైస్ మరి బిసిబెళబాత్ ఇచ్చారు. చాలా బాగుంది ప్రసాదం కూడా. సో చూడండి అక్కడ కింద కూర్చొని అందరూ తినాలి. ఇప్పుడే మనం జస్ట్ భోజనం చేసి బయటకు వచ్చామన్నమాట. ఇప్పుడు ఆంటీ వాళ్ళు కొన్ని హారాలు చూస్తున్నారు. అంటే భావన డాన్సెస్కి ఏమైనా పార్టిసిపేట్ చేసినప్పుడు, భరతనాట్యం అలాంటి డాన్స్ చేసినప్పుడు ఇలాంటివి కావాలనేసి ఆంటీ వాళ్ళు తీసుకుంటున్నారు. పాపం రేఖకైతే నిద్రే సరిగ్గా లేదు, పడుకుని పోతుంది అప్పటి నుంచి. ఇక్కడ
ఇక్కడైతే మమ్మీ ఏదో 2 ట్రేస్ తీసుకున్నారు, అంటే ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు పసుపు కుంకుమం ఇస్తే దాంట్లో బాగుంటుందని. సో మమ్మీ అయితే 2 ట్రేస్ కొన్నారనమాట, చాలా బాగుంది. ఇక్కడైతే మమ్మీ నేను నవీన్ అంటే గోలీ సోడా తాగుదామని వచ్చినాము. అంటే మనం ఎప్పుడైనా ఊరికి వెళ్తేనే గోలీ సోడా దొరుకుతుంది, అంటే మేముండే ఏరియాలో మనకు అస్సలు దొరకదు. అందుకే ఇప్పుడు మనం మసాలా గోలీ సోడా తాగబోతున్నాము. సో ఎవరెవరికి ఏమేమి కావాలో అందరూ షాపింగ్ చేసుకున్నారు. షాపింగ్ స్ట్రీట్ అంటే ఏం లేదు, టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో అలా లోపలికి వెళ్తే మొత్తం షాపింగ్ స్ట్రీటే ఉంది. ఇప్పుడైతే మనం ఊరికి రావాలి కాబట్టి ప్యాకింగ్ చేయాలి మొత్తము. ఇప్పుడైతే నవీన ఆంటీ వాళ్ళది అటు సైడ్ లెఫ్ట్ సైడ్కి వెళ్ళి 2nd ఫ్లోర్ వెళ్తే ఆంటీ వాళ్ళ రూమ్ వస్తుంది. మనం ఇలా రైట్ సైడ్ తిరిగి 2nd ఫ్లోర్ వెళ్తే మా రూమ్ వస్తుంది. చెప్పాలంటే హోల్ డే మంత్రాలయంలోనే ఉన్నాము. చాలా అంటే చాలా భోజనం బిసిబెళ్ళ బాత్ పెరుగన్నం ఇచ్చారు, చాలా టేస్ట్గా తినేసాం. ఆంటీ వాళ్ళ రూమ్ ఇంకా వాళ్ళు రాలేదు, మనం వచ్చేసాము. ఇప్పుడు 11:30 ట్రైన్ ఉంది కాబట్టి ఇప్పుడు లగేజ్ అన్నీ ఇప్పుడు సర్దేస్తాము. చూడండి, ఇదైతే మాకు రూమ్ ఎదురుగానే వచ్చింది, చాలా బాగుంది. మమ్మీ ఇప్పుడు లాకర్ తీస్తున్నారు. మీరు ఎప్పుడైనా ఇలా మంత్రాలయం వస్తే ప్రీ బుకింగ్ చేసుకోండి, ఇవన్నీ ఆన్లైన్లోనే ఉంటుంది. ఇది జస్ట్ 250 రూపీస్ అంతే. కానీ మీరే చూసారు కదా రూమ్స్ ఎంత చాలా బాగున్నాయని. సరేనండి, నేను మళ్ళీ కలుస్తాను. ఇప్పుడైతే మనం లగేజ్ మొత్తం సర్దేశామన్నమాట. ఇప్పుడైతే మమ్మీ ఏదైనా రూమ్లో వదిలేసామా అని చెక్కింగ్ అయితే చేసుకుంటున్నారు. మెయిన్ ఇంటి నుంచి అంటే రూమ్ ఏదైనా ఖాళీ చేసినప్పుడు మనం ఏదైనా వదిలేసామా అని చెక్కింగ్ అయితే ఒక 2-3 టైమ్స్ చేసుకుంటే బెస్ట్. ఇప్పుడైతే మనం ఈ రూమ్కి బాయ్ బాయ్ చెప్పేసి మనం మంత్రాలయకి కూడా బాయ్ బాయ్ చెప్పి ఇప్పుడు మా ఊరికి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ చూడండి, అందరూ ఇక్కడ వెయిటింగ్ చేస్తున్నారు ఒక్కొక్కరు రావడానికి. ఇక్కడైతే మనం చెక్ ఇన్ అవుతాం కదా, ఇప్పుడైతే మనం చెక్అవుట్ అయినప్పుడు కూడా సేమ్ అదే ప్రొసీజర్స్ ఉంటాయి. ఇలా మనం లాకర్ కీస్ అన్ని అందరికి ఇచ్చి అంటే అక్కడ ఇచ్చేసి మనం వెళ్ళాలి రిసెప్షనిస్ట్కి. చూడండి, ఇంకోసారి లాస్ట్గా చూసేసుకోండి, యశోదమ్మ కృష్ణుడు. ఇక్కడే మన గెస్ట్ హౌస్, బృందావన్ గార్డెన్. సో మనం రోజంతా మంత్రాలయంలోనే ఉన్నాము, కాకపోతే ఇంటి ముందుండే పార్క్లోకి మాత్రం మనం వెళ్ళలేకపోయినాము. అక్కడ మొత్తం లాక్ వేసి ఉన్నారనమాట. ఎవరు వెళ్ళాలన్నా ఇలాగే వెళ్ళాలి. మమ్మీ అయితే నేను ఇలా ఎగురుతాను, నాకు ఇవన్నీ అలవాటే ఉందని మమ్మీ మరి మమతక్క ఇలా ఎక్కారనమాట. ఆంటీ కూడా ఎక్కారు, అంటే ముగ్గురమే, పుష్ప ఆంటీ, మమతక్క, మమ్మీ మరి మేము 4గురమే వచ్చాము. మిగతా వాళ్ళందరూ అక్కడే ఉండిపోయినారు. ఇలా లోపలికి వచ్చి కాసేపు అంటే 1 డే హోల్ డే ఉన్నా కూడా మనం ఆ లోపలికి వెళ్ళలేదని బాధ ఉండకూడదు. ఎక్కడికి వెళ్ళినా అన్ని ప్లేస్ విజిట్ చేసామన్నట్టే ఉండాలని వచ్చి కొద్దిగా ఇక్కడ ఫొటోస్ తీసుకున్నాము. ఇక్కడ కూర్చున్న దగ్గర ఆల్రెడీ మీరు చూసారు కదా షార్ట్స్లో. ఇక్కడైతే మనం బుక్ చేసిన టీటీ కూడా వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం వెళ్ళాలి రిటర్న్. ట్రైన్ టైం అయిపోతుంది. అక్కడ వెనకాల చూసారు కదా నవీన్ ఆంటీ, వనరాజ్ అంకల్ వాళ్ళందరూ లగేజ్ సర్దుతున్నారు అక్కడ. ఇక్కడైతే మనం ఇంకా పార్క్ నుంచి బయట వెళ్ళే దాంట్లోనే ఉన్నాము. హాయ్ మేడం, ಊಟ ಆಯ್ತಾ ಎಲ್ಲದ್ದು? ಬಲೂನ್ ತೋರಿಸ್ತಿಂದು? 11:30 అన్నారు ట్రైన్, కాకపోతే ఇంతవరకు కూడా ట్రైన్ రాలేదు, అంటే క్రాసింగ్ వేస్తున్నారేమో. మాకు వచ్చింది ట్రైన్ 12:15, 12:20కి వచ్చింది ట్రైన్. అంతవరకు కూర్చొని అందరూ మాట్లాడుకుంటూ ఉన్నాము. తర్వాత ఇలా వెయిట్ చేసేసరికల్లా ట్రైన్ వచ్చేసింది. చెప్పాను కదా, అస్సలు ఎవ్వరికి నిద్ర సరిగ్గా లేదు. అంటే 3 డేస్ నుంచి కంటిన్యూస్ ట్రావెల్లోనే ఉన్నాం కాబట్టి. ఇప్పుడైతే వాసు అంకుల్ పైన పడుకున్నారు, ఇటు ప్రణతి పడుకుంది, ఇటు సైడు పుణ్య పడుకుంది, కింద ఆంటీ భవ్య ఆంటీ పడుకున్నారు, ఇటు సైడు మమ్మీ పడుకున్నారు. ఆ మధ్యలో నేను పడుకుంటాను. ఇక్కడ వనరాజ్ అంకుల్ మరి డాడీ కింద బెర్త్లో పడుకున్నారు. రైట్ సైడ్లో అజ్జి, నవీన ఆంటీ, ఇటు పైన త్రివేణి ఆంటీ, ఇటు సైడ్ అజ్జి, పైన పుష్పవతి ఆంటీ, మమతక్క. అందరూ గుడ్ నైట్ చెప్తున్నారు మీకు. ఇప్పుడు అర్లీ మార్నింగ్ నెక్స్ట్ డే లెగ్సి అందరూ ఫ్రెష్ అప్ అయిపోయినాము. ಮೇಲೋದ್ಮೇಲೆ ಕೆಳಗ್ ಬರೋದಿರಲ್ಲ ಅಷ್ಟೇ. ಅಷ್ಟೇ ಇದು ಮರ ಅಲ್ಲ ಕಣ, ಕಬ್ನ
ನೆನೆಸ್ಬಿಟ್ಟೆ ಇವನಲ್ಲಿ ನಾವಿವತ್ತೆಲ್ಲ ಟ್ರೈನಲ್ಲಿ ಹೋಗ್ತಾ ಇದೀವಿ. ಇನ್ನ ಮೈಸೂರಿಗೆ ಬೆಂಗಳೂರಿಗೆ ಎಲ್ಲ ಹೋಗ್ತಾ ಇದೀವಿ. ನಿಮ್ಗೆ ಗೊತ್ತಾ ಅದು? ಬಾಯ್ ಟಾಟಾ see you. ಮೇಲ್ಕೆತ್ತು ಹಂಗೆ ತೆಗೆದ್ ಬಿಡ್ತಾವನೆ. ಅಯ್ಯ, ನಗ್ತಾವ್ಲೆ. ఇప్పుడు చూడండి ఫైనల్ అయితే మన స్టాప్ వచ్చేసింది. సో అందరూ ఇప్పుడు దిగిపోతున్నాం అనమాట. ఇప్పుడైతే అందరూ పిచ్చి ఆకలిగా ఉన్నాము. అంటే మార్నింగ్ లెగిసినప్పటి నుంచి 3 hours అంటే 7 o'clockకి లెగిసాము. 9 o'clock వచ్చి ఇక్కడ దింపాడనమాట. ఎవ్వరికి తిండి లేదు, అంటే ట్రైన్లో ఎవరు తినలేదు. ఇప్పుడు దిగాక బయటకు వెళ్ళి తిందామని అనుకున్నాము. ఇంటికి వెళ్ళి వంట చేసి తినేది అవ్వదు ఎవ్వరికి, అంటే ఫుల్ టైర్డ్ అయ్యాం కాబట్టి బయట తినేద్దామని డిసైడ్ అయినాము. ఇక్కడ ఇలా వచ్చేసరికి ఇక్కడ మనం ఎవరెవరికి ఏమేమి కావాలో తినండి అన్నారు. సో ఇక్కడైతే అందరూ ఇడ్లీ వడ తీసుకుంటున్నారు. నాకైతే ఇడ్లీ అంతగా నచ్చదు కాబట్టి మనం పక్క సైడ్ లో ఉన్న పూరి కొట్టుకు వెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్ళి పూరి ఉప్మా అన్ని తిన్నాము. సో ఇలా జరిగిందనమాట మనది హోల్ డే జర్నీ, 3 days జర్నీ ట్రిప్. హాయ్, ఇప్పుడే తినేదంతా చూపించాను కదా, అది మొత్తం కవర్ చేయలేకపోయినాము ఎందుకంటే ఫుల్ ఆకలి మీద ఉందము. అందుకే ఫాస్ట్గా వెళ్ళి తినేసామన్నమాట. ఇప్పుడైతే నేను మమ్మీ ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన వెంటనే వీడియో చేసేద్దాము, తర్వాత స్నానంకి వెళ్ళిపోదామని అనుకున్నాము. ఇప్పటికే కొద్దిగా అంటే చాలా రిక్కగా ఉంది. ఇప్పుడు స్నానం చేసేసి ఫ్రెష్ అప్ అయిపోతాం అనమాట. సో మంత్రాలయం మీరు కూడా మొత్తం చూసారని అనుకుంటున్నాము. హోప్ యు ఆల్ లైక్ దిస్ వీడియో అని అనుకుంటున్నాము. మన ట్రైన్ జర్నీ వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు చాలా బాగుంటుంది. చూసారు కదా, కంప్లీట్గా నేను మొత్తం కవర్ చేశాను. సో ఎక్కినప్పుడు దిగినప్పుడు మొత్తం హడావిడి, మీకే తెలుసు చాలా లగేజెస్ ఉంటాయి. అవి మాత్రం షూట్ చేయలేము అస్సలకి, ఎందుకంటే మంత్రాలయంలో ఓన్లీ 1 minute ఉంచుతారు అంతే. 1 minute or 2 minutes ఉంచుతారు అంతే. ఆ లోపు మనం ఇంతమంది 15 members ఎక్కాలి, మళ్ళీ ఆ లగేజ్ దింపాలి. లగేజ్ కానీ ఏ టెన్షన్ లేకుండా, తొందర లేకుండా క్షేమం వెళ్ళి క్షేమం తిరిగి వచ్చాము. రాఘవేంద్ర రాయలు కదండి, రాఘవేంద్ర రాయలు అంటారు కర్ణాటకలో. రాఘవేంద్ర స్వామి అనుకోవచ్చు. దర్శనం బాగా జరిగింది. తర్వాత కొంచెం ఎండ ఉన్నంటే మేము వెళ్ళే ముందు రోజు నైట్ పెద్ద వర్షం పడ్డదట, అది కొంచెం మాకు కాపాడింది. కొంచెం చల్లగా ఉన్నాం. ఎంజాయ్ ట్రిప్. ఇప్పుడు మనం ఇంటికి వచ్చేసరికి యాక్చువల్లీ ట్రైన్ దిగేసాము 9:15 కల్లా. కాకపోతే మనం తిండి అవి ఇవి చేసినప్పటికీ అక్కడ టైం చాలా అయిపోయింది. ఇప్పుడు ఇంటికి వచ్చేసరికి మార్నింగ్ 10:30 అయింది. సో ఈ 3 days ఎలా జరిగింది అనేది అస్సలు తెలియలేదు. అందరూ ఖుషీగా వెళ్ళాము. అందరూ అడ్జస్ట్ అయ్యి ఫుల్ అంటే హ్యాపీ చేసామన్నమాట. ఇప్పుడు కూడా మనం ఇలాగ మాట్లాడతాం కానీ రిక్కగా ఉందన్నమాట. ఇప్పుడైతే మనం వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వాలి, ఇంకా పడుకోవాలి. ఫుల్ నిద్ర కావాలి అందరికి, ఇంకా సరిపోలేదు ఆ నిద్ర. అంటే ట్రైన్ లో పడుకుంటాము, కాకపోతే ఆ నిద్ర ఇంకా చాలదన్నమాట. అందుకే ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి పడుకోవాలి కరెక్ట్ గా. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఓకేనా, బాయ్.